Good evening, everybody. Dear RMB members, happy to see all of you. Manasa Hospitals. First, we started our journey with a psychiatric wing in 92. Within this 33 years, since last 3 years, we have also expanded to the gastro wing. My Dr. Pawan Kumar entered into the Manasa Hospitals as a experienced surgical gastroenterologist, and my daughter, Dr. Manasa, she has entered as a psychiatrist, adult psychiatrist, and she has done super specialty of child psychiatry, child and adolescent psychiatry also. So we are doing both the wings, psychiatry and gastro, mind and gastro. And now we are planning to expand our hospital very soon with new premises also. We are going to have the construction. From the beginning, we give a lot of care to the patient, and we give a lot of empathy. My means epudu always I used to tell Manasa and Pavan only thing. Patient హాస్పిటల్కి వచ్చాక పేషెంట్ యొక్క సిక్నెస్తో ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో, తర్వాత హాస్పిటల్ నుండి వెళ్ళేటప్పుడు ఎంత బిల్లు మీద పడుద్దో అనే పెయిన్ కూడా సైమల్టేనియస్గా ఎవ్రీ మినిట్ అనుభవిస్తున్నాడు. ఇది కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది. సో నేను ఎప్పుడు మానస పవన్కి ఒకటే చెప్తుంటాను, వీ గో వెరీ రీజనబుల్లీ బికాస్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ మోర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ కమింగ్. వీ సీ మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. డెఫినెట్లీ మనీ ఎలాగో వస్తుంది, ఒకళ్ళది రోజుకి నలుగురినే చూసేసి వీ నీడ్ నాట్ ఎర్న్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. సో ఎకనామిక్గా, ట్రస్ట్ వర్తీగా, కేర్ఫుల్గా, విత్ ఎంపాథెటిక్ అప్రోచ్ వీఆర్ గోయింగ్, వీఆర్ ట్రావెలింగ్. నౌ I introduce Dr. Manasa Kaja. Please come on to the dais. She has done her graduation in Pinnamaneni Siddhartha Medical College under the NEET examinations. Later she got the seat in Manipal Kasturba Medical College, Manipal. Her post-graduation MD in psychiatry. It was also happened with her merit. And later she did PDF, postdoctoral fellowship in child and adolescent psychiatry in Kalojirao University in Hyderabad. So now almost she has got experience of 10 years, 1 decade of experience in psychiatry. She is doing wonderfully. Let it be introduced by Manasa. Very good evening, everyone. I'm so happy to be invited here and talking in front of all of you. మానసిక వైద్యం అందరూ ఒక వ్యతిరేకతతో, స్టిగ్మాతో చూస్తారండి. బట్ ఈ మధ్యన మానసిక వైద్యం పట్ల అవేర్నెస్ పెరుగుతుంది. సైకియాట్రిస్ట్ అంటే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు, కానీ సైకియాట్రిస్ట్ దగ్గరికి అడుగు పెట్టాలంటే పిచ్చితనం, పిచ్చోడు, పిచ్చిది అనే ట్యాగ్ పడిపోతుందేమో అన్న ఎరా నుంచి చాలామంది సెలబ్రిటీస్ దే కేమ్ అవుట్, థెరపీస్ తీసుకుంటున్నాం, కౌన్సిలింగ్స్ తీసుకుంటున్నాం, సైకియాట్రిస్ట్ని మీట్ అవుతున్నాం, సైకాలజిస్ట్ని మీట్ అవుతున్నాం అని చెప్తున్నారు. ఇట్స్ అ గుడ్ చేంజ్. జనరేషన్స్ నుంచి సైకియాట్రీ పరంగా ఫైట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటాం. అయోధ్య సార్ కూడా థౌజండ్స్ ఆఫ్ అవేర్నెస్ సెషన్సే కండక్ట్ చేశారని చెప్పొచ్చు. ఇన్ రేడియోస్, టీవీస్, న్యూస్ పేపర్స్, ఏ మీడియాని వదిలిపెట్టలేదు. అండ్ ఐ started continuing doing the same awareness programs in multiple modalities. అవి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అండ్ when it comes to our hospital, అసలు సైకియాట్రీ పరంగా కొంత అవగాహన కూడా ఉండదు. సైకియాట్రిక్ ప్రాబ్లం అంటే ఎగురుకుంటూ, అరుచుకుంటూ, నవ్వుకుంటూ తిరుగుతూ రోడ్డు మీద ఉండే వ్యక్తిని మాత్రమే సైకియాట్రిక్ పేషెంట్లా చూస్తుంటారు. దెర్ ఆర్ మెనీ డిజార్డర్స్ సైకియాట్రీ పరంగా. డిప్రెషన్ కామన్గా అందరూ అనేది, కానీ అంత ఈజీగా మాట్లాడే మాట కాదు. వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు మూడ్ డిస్టర్బెన్సెస్తో. బైపోలర్ డిజార్డర్ అంటాము. యాంగ్జైటీ ఇష్యూస్ చాలా కామన్, కానీ చాలామంది సైకియాట్రిస్ట్ని మీట్ అవ్వడానికి అంత ముందుకు రారు. ఆందోళన, భయం అందరికీ ఉండేదే. అది సహజంగా ఉండేదానికి మించి ఉన్నప్పుడు అది డెఫినెట్గా రుగ్మతని యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మన లైఫ్ డిస్టర్బ్ అవుతుందో దాని పరంగా కూడా వీ షుడ్ గెట్ అవర్ సెల్ఫ్ ట్రీటెడ్. సైకోసిస్ కామన్గా అందరూ సైకియాట్రిక్ పేషెంట్ని ఎలా ఊహించుకుంటారో అది సైకాటిక్ పేషెంట్ ఆర్ సైకోసిస్ అంటుంటాము. అంటే భ్రమలు, భ్రాంతులకు లోనవుతుంటారు, అనుమానాలు. ఎక్కువగా మనం మీడియాలో చూసే కేసెస్ ఇవే అండి. అనుమానంతో భర్త భార్యను చంపేశాడనో అలా రకరకాలు వింటుంటాం. ఒకటి కాదు, సోషల్ మీడియాలో ఎక్కువ చూసేది మనం కొంచెం ఈ భ్రమలు, భ్రాంతులకి లోనయ్యే పేషెంట్సే. వాళ్ళు చాలా డిస్టర్బ్డ్గా, అగ్రెసివ్గా వస్తారండి. బట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీరు నమ్మరు,
వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే నమ్మడానికి మనకే చాలా కష్టంగా ఉంటుంది, అంత బాగా చేంజ్ అవుతారు. అండ్ ఎడిక్షన్ అసలు సైకాట్రిక్ ట్రీట్మెంట్ అని చాలా మందికి అవగాహనే ఉండదు. ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ కొన్ని వేల పేషెంట్స్ సార్ చూసారు, ఆ తర్వాత నేను చూస్తున్నాను, ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చి ఆల్కహాల్ని పూర్తిగా మానేసి స్మోకింగ్ నుంచి బయటకు వచ్చి డ్రగ్స్ నుంచి కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడే ఒకరిని డిశ్చార్జ్ చేసి కూడా వచ్చాను డ్రగ్స్ నుంచి, ఓపియాయిడ్ యూజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని. అండ్ ఆల్కహాల్ ఇంకా చెప్పనే అవసరం లేదు. చాలామంది ట్రీట్మెంట్ ఉందని తెలియక దానికి బానిసలైపోయి ఎడిక్ట్ అయిపోయి ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉంటారు. ఇంక ఈ కాలంలో బాగా చూస్తుంది ఇంటర్నెట్ అడిక్షన్, గ్యాంబ్లింగ్ అండ్ గేమింగ్ అడిక్షన్. ఇవి చిన్నపిల్లల్లో ఎక్కువైపోతున్నాయండి. ఐఎమ్ చైల్డ్ సైకాట్రిస్ట్ టూ. చాలామంది పిల్లల్ని ఈ ఫోన్ యూసేజ్, ఇంటర్నెట్ యూసేజ్ నుంచి ఆపలేక పేరెంట్స్ కంటిన్యూగా తీసుకొస్తున్నారు. ఇంకా అవే కాకుండా రకరకాల పర్సనాలిటీ డిజార్డర్స్ చూస్తుంటాము. చిల్డ్రన్ విషయంలో వచ్చేటప్పటికి ADHD, ఆటిజం, రకరకాల బిహేవియరల్ ప్రాబ్లమ్స్, స్కూల్కి వెళ్ళట్లేదని, చదువులో ఇబ్బందులు, ఇలా పిల్లల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయండి. ఎవరికి చూపించాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అర్థం కాక సతమతమయ్యే పేరెంట్స్ ఉంటుంటారు. వాళ్ళు చాలా అర్లీగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని డెఫినెట్గా ఇంప్రూవ్ చేసి బెటర్ సిచ్యువేషన్లో ఉండగలుగుతాం. మా హాస్పిటల్, మా యూనిట్స్లో సైకియాట్రీ మేము డీల్ చేసేది అడల్ట్ సైకియాట్రీ, దాంతోపాటు పిల్లల్లో మానసిక సమస్యలు, చైల్డ్ సైకియాట్రీ అండ్ న్యూరో మాడ్యులేషన్ వింగ్ ఉంటుంది. అది పిక్చర్ RTMS అంటుంటాం, మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ థెరపీ. అసలు సైకియాట్రిక్ పేషెంట్కి మందులు తప్ప ఏం ఉండవని అనుకుంటుంటారు. అవి కాదు, చాలా ఉంటాయి ట్రీట్మెంట్స్ అనేవి. మా టీమ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బోత్ ఆఫ్ అస్. మా స్టాఫ్తో పాటు వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ టీమ్ ఉంటారు, బోత్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ ట్రీటింగ్ అడల్ట్స్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. వాళ్ళలో థెరపీస్ చేసేవాళ్ళు అండ్ స్పీచ్ థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఆల్సో బిలాంగ్ టు అవర్ టీమ్. మానస చైల్డ్ గైడెన్స్ క్లినిక్లో భాగంగా స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అదర్ సైకాలజిస్ట్ అడల్ట్ వింగ్లో డీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్, అవి అన్ని డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. యాజ్ ఐ సెడ్, ఓన్లీ మెడిసిన్స్ కాదు, వీ గివ్ డిఫరెంట్ ఇన్ఫ్యూషన్స్ వాళ్ళ మూడ్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. అండ్ వీ గివ్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ థెరపీ. న్యూరో మాడ్యులేషన్ అనేది సైకియాట్రీలో వెరీ ఎమర్జింగ్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషలీ డిప్రెషన్, OCD లాంటి సమస్యల్లో. వీ డూ హ్యావ్ దట్. వెరీ ఫ్యూ హాస్పిటల్స్ ఇన్ విజయవాడ డూ న్యూరో మాడ్యులేషన్ అండ్ RTMS అనేది 1 or 2 హాస్పిటల్స్లో ఉంది. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ వన్ ఆఫ్ ద హాస్పిటల్. అండ్ మెనీ అసెస్మెంట్స్, థెరపీస్, ఎవ్రీథింగ్ ఆర్ డన్. స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, పేరెంట్ ట్రైనింగ్, కెరియర్ కౌన్సిలింగ్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్, ఇలా చాలా జరుగుతాయి. సైకియాట్రిస్ట్, ఐ ప్రాక్టీస్ బోత్ యాజ్ అడల్ట్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ సైకియాట్రిస్ట్. ఇద్దరిని చూస్తుంటాను అండ్ వీవ్ బీన్ కంటిన్యూయింగ్ సిన్స్ 33 years. అంటే సార్ ఫౌండర్గా ఉన్న తర్వాత ఐ స్టార్టెడ్ జాయినింగ్ హిమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద టీమ్. నెక్స్ట్, గ్యాస్ట్రో విభాగం గురించి. సో థ్యాంక్ యూ మానస. విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్ యూ ఎక్స్ప్లోర్డ్ సో మెనీ థింగ్స్. చాలా మందికి స్టిగ్మా. ఇప్పుడు అవేర్నెస్ పెరిగాక, కానీ లాంగ్ బ్యాక్ మేము సైకాట్రీ PG అప్పుడు చేసేప్పుడు సైకాట్రీ PG అని చెప్పుకోవడానికి కూడా స్టిగ్మా. అంటే సైకాట్రిస్ట్ని కలవాలంటే ఏదో STD డాక్టర్ని కలిసినట్లుగా సాయంత్రం చీకట్లో కలవటం. బికాజ్ సో మెనీ పీపుల్ సైకాట్రీ అంటే ఓన్లీ లూనసీ, పిచ్చితనం మాత్రమే చూసే డాక్టర్ అనుకునే రోజుల నుండి ఈ రోజున చిన్న పిల్లలు స్కూల్ టైంకి కడుపులో నొప్పి వస్తుంది. స్కూల్ టైం అయిపోయిన గంట తర్వాత ఇంకేముండదు, అడిగేముండదు, నథింగ్. సైకోజెనిక్ పెయిన్స్, సోమటోఫార్మ్ డిజార్డర్స్, లేకపోతే స్కూల్ ఫోబియా, ఇట్లా చిన్న పిల్లలు, లేకపోతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పెళ్ళికి ముందు టీనేజర్సు, లేకపోతే సందు చివర మెకానిక్ని లవ్ చేస్తుందండి మా అమ్మాయి, వాడితో వెళ్ళిపోతుందంట, ఇంకేంటి మా జీవితం అని ఏడ్చే తల్లిదండ్రులు. సో మెనీ వింగ్స్ ఇప్పుడు. ఎందుకంటే మనకు హ్యూమన్ బాడీకి ఐస్ చూస్తే కళ్ళ డాక్టరు, ఎముకలు చూస్తే ఎముకల డాక్టరు, పిల్లలను చూస్తే పీడియాట్రిషియన్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, సో మెనీ థింగ్స్ హార్డ్వేర్కి. బట్ సాఫ్ట్వేర్, హ్యూమన్ సాఫ్ట్వేర్ మొత్తానికి ఒకటే, సైకియాట్రిస్ట్. సో హియర్ వీ నీడ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనం 100 సంవత్సరాలు క్వాలిటీ లేకుండా జీవించలేం. ప్రతి క్షణం అనుక్షణం భయంతోనో, బాధతోనో, దిగులతోనో, భ్రమలతోనో, భ్రాంతులతోనో నరకం అనుభవిస్తారు. చాలామంది ఏంటంటే సైకాట్రీ పేషెంట్ అంటే కొంచెం ఎగతాళిగా నవ్వటం, కొంచెం తక్కువగా చూడటం. దట్ స్టిగ్మా షుడ్ నాట్ బి దేర్.
రియల్లీ ఆ సఫర్ అయ్యే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నిజంగా ఎట్లా భరిస్తున్నారు వీళ్ళు, వాళ్ళు ఎలా భరిస్తున్నారు. పేషెంట్కి అగోని, పేషెంట్కి పెయిన్, పేషెంట్ పేరెంట్స్కి పెయిన్, ఫ్యామిలీకి పెయిన్, ఇవన్నీ కూడా మనం ఒక సాఫ్ట్ లుక్, ఎంపథెటిక్ లుక్లో చూసుకోవాలి. ఈరోజు పిచ్చితనం అని ఎక్కడా వాడకూడదు. చాలా ఈవెన్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ మెంటల్లీ రిటార్డెడ్ అనడానికి లేదు, మెంటల్లీ ఛాలెంజ్డ్. ఇట్లా గవర్నమెంట్ ఏంటంటే స్టిగ్మాని ప్రొహిబిట్ చేయడానికి సో మెనీ మెజర్స్ తీసుకుంది. సైకాట్రీ ఇప్పుడు వ్యాస్ట్గా డెవలప్ అవుతుంది. అందరూ ఇప్పుడు చాలామంది, ఎందుకంటే మనం ఒక థియేటర్కి వెళ్ళి ఇంటర్వెల్లో అక్కడ ఒక నలుగురిని చూసాం, 5గురిని ఉన్నాం, టీ తాగుతూ చాట్ చేస్తున్నారు. 5గురిలో ఒక్కళ్ళు డెఫినెట్గా మా పేషెంట్. ఎందుకంటే 15 to 20% ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ బీన్ సఫరింగ్ విత్ ఏదో ఒక ప్రాబ్లం. అది పర్సనాలిటీ డిజార్డరా, డ్రగ్ ఎడిక్షనా, లేకపోతే యాంగ్జైటీనా, ఫోబియానా, డిప్రెషనా, సైకోసిసా, లేకపోతే సెక్షువల్ ప్రాబ్లమా, సో మెనీ థింగ్స్. సో మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బ్రాంచ్గా సైకాట్రీ ఎదిగింది. నౌ ఐ ఇంట్రడ్యూస్ ఇప్పుడు దాకా మా గోల్డ్ గురించి చెప్పాను, మానస గారి గురించి, ఇక డైమండ్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలి. డాక్టర్ పవన్ నిజంగా మాకు ఒక బ్లెస్సింగ్ మా లైఫ్లోకి. మా సన్నిలా ఎలాంటి వ్యక్తి వస్తాడు అనే టెన్షన్ నుండి ఇలాంటి అద్భుతమైన వ్యక్తి వచ్చాడు అని మేము గర్వపడే స్థాయికి మా పవన్ చేరుకున్నాడు. ఎందుకంటే తనని బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేయాలంటే హీ డిడ్ హిజ్ MBBS గ్రాడ్యుయేషన్ ఇన్ కింగ్ జార్జ్ వైజాగ్ అవుట్ ఆఫ్ హిజ్ మెరిట్. లేటర్ ఇండియాలో అతి తక్కువ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటైన పాండిచ్చేరిలోని జిప్మర్లో ఆల్ ఇండియా ర్యాంక్తో MS జనరల్ సర్జరీ చేశారు ఆయన. ఆ తర్వాత PG, తన ఫ్యాషన్ ఏంటంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ. అప్పటికి మ్యారేజ్ అయింది. అయినా సరే మణిపాల్ వెళ్ళి ఒక 6 months అలా లైబ్రరీకి అంకితం అయిపోయారు. ఆయన కొత్త పెళ్ళికొడులాగా హనీమూన్ వెళ్ళటం ఏం చేయాలి, ఈవెన్ తన వార్డుకి వెళ్ళిపోయేది, MD సైకాట్రీ చేస్తూ తను లైబ్రరీలో ఉండేవాళ్ళు. హీ గాట్ ఆల్ ఇండియా 4th ర్యాంక్, నేషనల్ లెవెల్లో 4th ర్యాంక్ తెచ్చుకొని, ఎందుకంటే AIG మన ఏషియాలోనే ద బిగ్గెస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఇన్స్టిట్యూట్, రెప్యూటెడ్, పాపులర్, ఫేమస్, వర్త్. అంతటి ఇన్స్టిట్యూట్లో సీట్ రావాలంటే త్రూ అవుట్ ఇండియాలో ఆ 4 ర్యాంక్స్ దాటాక 5th ర్యాంక్ వాళ్ళకి ఏజీలో రాలా. 5th ర్యాంక్ ఇంకేదైనా కాలేజీ, ఎందుకంటే 4 సీట్సే. ఆ 4 ఫస్ట్ 4 అక్కడే ఉన్నారు. దాంట్లో మరి యూరాలజీ తీసుకోవచ్చు, ప్లాస్టిక్ సర్జరీ తీసుకోవచ్చు, న్యూరో సర్జరీ తీసుకోవచ్చు, ఎన్నో ర్యాంకులు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ టాప్ 4 ర్యాంక్స్ ఏజీ తీసేసుకున్నారు. అలాంటి ఇన్స్టిట్యూట్లో తను ట్రైన్ అయ్యారు, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు. అండ్ తర్వాత ఎకడమిక్స్ వేరు. నేను కొంచెం టెన్స్ ఫీల్ అయ్యా. అది కాదు నాన్న, నువ్వు కొన్ని రోజులు ఏదైనా మల్టీ స్పెషాలిటీలో చెయ్యి, కొంచెం బాహ్య ప్రపంచం, ఎక్స్టర్నల్ వరల్డ్ కూడా ఎక్స్పోజ్ అని. నో ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ ప్రాక్టీస్ అని బయటకు వచ్చారు విత్ ఈజ్ రియల్ వండర్ఫుల్ అప్రోచ్ టు ద పేషెంట్. నేను ఊహించాల, ఎందుకంటే ఏ పేషెంట్ని మేము రిఫర్ చేసినా, ఎవరు వెళ్ళినా అక్కడికి వచ్చేసి, నాకు రీసెంట్గా ఒక ప్రాక్టీషనర్ వచ్చాడు, వాళ్ళ మిస్సెస్కి 30 ఏళ్ళుగా ఆయన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వేరే వ్యక్తికి చూపిస్తున్నాడు. ఎందుకంటే పేరు చెప్పడం పద్ధతి కాదు కాబట్టి చెప్పట్లా. చూపించాడు. వాళ్ళ ఆవిడికి ఎన్నో కేసులు ఆయన RMP అక్కడికి పంపించాడు. వాళ్ళ ఆవిడికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్యూట్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే, సరే బాబు అని చెప్పేసి, ఒక ఇంత సో మచ్ అమౌంట్ అవుతుంది, ₹1,00,000 అవుతుంది, అది ఇదని ఏదో చెప్పారు. ఇది నీకు కాబట్టి మిగతా వాళ్ళకైతే ఇంకెక్కువ అవుద్దని. అతనికి ఎందుకో గుర్తొచ్చింది, అంటే సైకియాట్రిక్ నా దగ్గరికి వస్తాడు అతను. చిన్నప్పుడు నాకు ఇంజక్షన్లు చేసిన ప్రాక్టీషనర్ కోనేరు ప్రసాదరావు దగ్గర అసిస్టెంట్గా చేశాడు ఆయన. సో ఆయన గుర్తొచ్చి నా దగ్గరికి వచ్చి, మీ పవన్ గారు ఉన్నారు కదా, మీ అల్లుడు గారు, వై డోంట్ యూ హెల్ప్ మీ, నాకు అమ్మో నేను ₹1,00,000 అంటే నేను అక్కడ తట్టుకోలేను, బడ్డెన్ నాకు అని చెప్పేసి పంపించాను. నేను జస్ట్ ఫర్ ద 40,000 టోటల్ ప్యాకేజ్ చేసి పంపించేశారు ఆయన్ని. ఆయన ఇప్పుడు అంటాడు, 30 ఏళ్ళ నుండి నన్ను ఎప్పుడు అనలా, ఇప్పుడు ఎప్పుడొచ్చినా మీ అల్లుడు గారండి, దేవుడు అండి, ఎరా నన్ను ఎప్పుడన్నా అన్నావా నువ్వు అన్నా. అట్లా విత్ ఇన్ 3 years హీ గాట్ వండర్ఫుల్ నేమ్. అయినా కూడా నా సన్నిలా నేను బ్రీఫ్ చేయటం ఇది కొంచెం ఎగ్జాగరేషన్ అవ్వచ్చు, బట్ నా మనసులోండి వర్డ్స్ బయటికి వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ. నౌ I welcome Dr. Pawan to speak something about gastro. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. అంటే నా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సో కానీ స్టార్ట్ చేయబోయే ముందు అసలు మనందరిలో కూడా రెండో మెథడ్ ఉంటుందని ఎంతమందికి తెలుసు?
సో రెండో మెదడు అనేది నేను చూస్తే మన మొదటి మెదడు తలలో ఉండేది అయోధ్య గారు మానస గారు చూస్తారు, దానికి ఉండే సమస్యలను వాళ్ళు చూస్తారు. సో రెండో మెదడు గురించి అంటే మన జీర్ణకోశ వ్యవస్థ, మన పొట్టలో ఉండే పేగులు, దానికి సంబంధించిన వాటన్నిటినీ కలిసి రెండో మెదడు అంటారు. సో ఈ రెండు కూడా అన్నిటి కనెక్షన్స్ ఎన్నో రకాల కనెక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం మంచి ఫుడ్ తిననప్పుడు మనకి తలనొప్పి రావడం, తల భారంగా ఉండటం, లేకపోతే డిప్రెషన్ అంటే ఇందాక మానసగా చెప్పినప్పుడు బాధగా ఉన్నప్పుడు, ఏదో మూడ్ బాగాలేనప్పుడు, ఆకలి అవ్వకపోవడం, లేకపోతే కొంతమంది ఎక్కువగా తినేస్తుంటారు. సో ఈ రెండిటికి కూడా కారణాలు అదే, మన తలలో ఉండే మెదడుకి మన పొట్టలో ఉండే పేగులకి రెండిటికి కనెక్షన్ ఉండటం. సో అలాగే నేను ఇది యాదృశ్చికమో ఏదైనా సరే, నేను అయోధ్య గారు కానీ మానస గారు కలిసి మన ఈ రెండు మెదడులని అన్ని రకాల సేవలు, అన్ని రకాల ట్రీట్మెంట్స్ అది ఏ రకమైనా సరే దాన్ని సరిచేసి మళ్ళీ మీ జీవనశైలిలో సరిపెట్టే బాధ్యత మాది. అది ఆ విధంగా మీరు ఇంకా ఎన్నో మీ రంగంలో ఎవరి రంగంలో వాళ్ళు ముందుకెళ్ళచ్చు, ఎంతో సంపాదించవచ్చు. అది పేరు అయినా సరే, డబ్బులు అయినా ఉండొచ్చు, ఏ విధంగా అయినా సరే ఆ రెండిటికి కూడా మేము ఎప్పుడూ ఉంటాం మానస హాస్పిటల్స్ నుంచి. అండ్ సో నా గురించి చెప్పారు. సో దాని తర్వాత మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అన్ని పొట్టకు సంబంధించిన సమస్యలు, అలాగే ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ అన్ని రకాల సర్జరీస్, నేను లాప్రోస్కోపీలో స్పెషలిస్ట్. సో లాప్రోస్కోపీలో అంటే లాప్రోస్కోపీ అంటే చాలామందికి తెలిసింది చిన్న చిన్న హోల్స్ తోటి చేసే సర్జరీ. సో ఇలాంటివి ఎన్నో రకాల సర్జరీస్ ఈ 4 yearsలో చేసాం. అండ్ నేను ప్రౌడ్గా చెప్పుకోగలిగింది ఏంటంటే ఇన్ని సంవత్సరాల ఈ 4 yearsలో కూడా ఏఐజీలో గురించి పక్కన పెడితే ఈ 4 yearsలో కూడా నేను ఎన్నో ఆపరేషన్స్ చేశాను. కానీ ఒక్కరికి కూడా, నేను సర్జరీ చేసిన వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. సో అది నా స్పెషాలిటీ. అయితే మానస హాస్పిటల్స్ తరపున ఇందాక అయోధ్య గారు చెప్పినట్లు కేర్ అండ్ ఎంపతి, అంటే అందరూ సరిగ్గా విన్నారో లేదో, అవి చాలా చాలా ముఖ్యమైన 2 మాటలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆ 2 తక్కువ, మిగిలిన అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, లేకపోతే లగ్జరీ రూమ్స్ ఉంటాయి, లేకపోతే ఎయిర్ కండిషన్ ఉంటాయి, లేకపోతే పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు. అవన్నీ కాదు. ఒక పేషెంట్ పట్ల మేము చూపించే బాధ్యత కానీ, వాళ్ళ పట్ల మేము చూపించే వాళ్ళ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా మేము చూస్తాము. అంటే వాళ్ళకి త్వరగా తగ్గాలి, అలాగే తక్కువలో అయిపోవాలి, త్వరగా ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి, మళ్ళీ వాళ్ళ జీవనాధారంలోకి పడిపోయి వాళ్ళ కుటుంబాన్ని సరిగా చూసుకోవాలనేది మా ప్రత్యేకమైన దృష్టి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా చేస్తున్నామని అలా అని మా ట్రీట్మెంట్ ఏం తక్కువ కాదు. ఇట్ విల్ బీ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో అంటే మీరు అమెరికా వెళ్ళినా సరే ఇదే ట్రీట్మెంట్, డెఫినెట్గా అది మా గ్యారంటీ. సో దాంతోపాటు సో మానస హాస్పిటల్స్ నుంచి మన రోటరీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే, అండ్ మా సైడ్ నుంచి మేము చేయగలిగింది ఫ్రీ కన్సల్టేషన్స్ కానీ, లేకపోతే ఫ్రీ క్యాంప్స్ కానీ ఎనీ టైం, అండ్ మేము ముందుంటాం. డెఫినెట్గా ఎప్పుడైనా సరే విల్ బీ రెడీ అండ్ విల్ బీ హ్యాపీ టు సర్వ్ యూ పీపుల్. అండ్ థ్యాంక్ యూ. Thank you, Dr. Pavan. Wonderful exploration within short time. మనకి ఆర్ఎంబికి ఆల్రెడీ ఒక ఫెబోసిస్ స్కానింగ్ చేయించారు డాక్టర్ గారు. మేము అందరూ వెళ్ళి చేయించాము, మా అందరికి గైడెన్స్ ఇచ్చారు. నాకు చాలా ప్రాబ్లం ఆ రోజు తెలిసిన తర్వాత ఆయన ఒక వే ఆఫ్ లివింగ్ చేశారు. సో ఆఫ్టర్ 7 o'clock చాలా రోజుల నుంచి మేము భోజనం చేయట్లా. పార్టీల దగ్గర ఎక్కడ పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళినా భోజనం చేయట్లా. వాళ్ళు మార్నింగ్ కూడా వెళ్ళినాం, మేము ఏం భోజనం చేయకుండా వచ్చాము. దిస్ ఈజ్ వాట్ ఆయన గైడెన్స్ అండి. నంబర్ 1 సర్వీసు. అండ్ రిగార్డింగ్ అయోధ్య గారు అయితే దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ అండి నా లైఫ్లో నేను చూసింది. మా ఒక అంకల్ 83 years, ఆయనకి అర్థం కావట్లే ఆయనకి ప్రాబ్లం ఏంటనేది. అన్ని హాస్పిటల్స్లో వెళ్ళి అడ్మిట్ అయ్యారు. లాస్ట్లో అంటే ఆయన చెప్పినట్లు డాక్టర్ అయోధ్య గారి దగ్గర రావాలంటే కొంచెం సిగ్గుపడతారు కదా, కష్టపడతారు, భయపడతారు, అమ్మో ఇక్కడని. ఆ అంకల్ని ఏం చెప్పకుండా డాక్టర్ అయోధ్య గారి దగ్గర తీసుకెళ్ళారు. మొత్తం స్టోరీ విని తర్వాత ఆయన ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ ఏంటి డాక్టర్ గారు? యాంగ్జైటీ ట్యాబ్లెటా? సమ్ లైక్ ది యాంగ్జైటీ టాబ్లెట్ ఏదో ఇచ్చారో ఆ ట్యాబ్లెట్ నుంచి లాస్ట్ 1 year దాకా హీస్ వెరీ హ్యాపీ. అంటే ఏం లేదు, వాళ్ళకి నిద్ర షార్టేజ్, ఆ నిద్ర వస్తుంది, ఆ నిద్రతో ఆయన లైఫ్ మాత్రం బాగా సెటిల్ అయ్యారు. అట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఇదైతే లేటెస్ట్ కేసు కాబట్టి చెప్తున్నాను. నేను డాక్టర్ గారి దగ్గర నుంచి లాస్ట్ 10 years నుంచి నేను చాలామందిని పంపిస్తుంటాను. చాలామందికి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మనం సిగ్గుపడతాం, కానీ అప్రోచ్ అవ్వాలి. అండ్ డాక్టర్ పవన్ గారి దగ్గర అయితే నేను లేటెస్ట్లో ఎవరు వచ్చినా నాకు కానీ దత్త గారు కానీ డాక్టర్ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతాం. అది అంత చనువు వచ్చేసింది. మనకు కూడా ఎప్పుడైనా మీకు కూడా ఒక్కసారి ఆయన ఫోన్ ఎత్తకపోయినా మెసేజ్ పెట్టండి,
డాక్టర్ గారు పవన్ గారు కంపల్సరీగా మీకు రియాక్ట్ అవుతారు. ఒక 10 మినిట్స్లో కాకపోతే హాఫ్ అన్ అవర్లో కాకపోయినా చూసేనా వాట్సాప్ పెట్టండి. ఆయన సర్జరీస్లో ఎక్కువ ఉంటారు కాబట్టి, లేకపోతే ఓపీలో ఉంటారు కాబట్టి. డెఫినెట్లీ నా ఎక్స్పీరియన్స్ అయితే డాక్టర్ పవన్ అండ్ డాక్టర్ అయితే బోత్ ఆర్ వెరీ మచ్ రీచబుల్. బట్ ఫోన్ కాల్ చేసి కాదు, జస్ట్ గివ్ ఏ వాట్సాప్ మెసేజ్ ఆర్ ఎస్ఎంఎస్. డెఫినెట్లీ దే విల్ రీబ్యాక్ యూ. రాత్రి వాళ్ళు ఎస్ఎంఎస్ చేస్తారు, ఈ టైంలో వచ్చేసేయండి అని. థ్యాంక్ యూ వెరీ మచ్ దగ్గర. థ్యాంక్ యూ పవన్ భాయ్, ఐఎమ్ హ్యాపీ. ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. ఇంతసేపు ఓపిక్గా ఓర్పుతో సహనంతో రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ.